అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షెన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవాల్టి రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్ని షఫుల్ చేసేసి ఇందులో నుంచి 3 కార్డ్స్ తీసుకుంటున్నాను. సో ఈ 3 మెసేజ్ వచ్చేసి ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కి మీకోసం యూనివర్స్ నుంచి మెసేజ్. సో ఏంటిది అన్నది చూద్దాం. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Please give reading for my collective. What my collective need to know right now. What my collective need to know right now. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి. సో ఇది వచ్చేసి ఫస్ట్ మెసేజ్, సెకండ్ మెసేజ్ అండ్ థర్డ్ మెసేజ్. Universe, please show me what is this first message for my collective. What my collective need to know right now. What my collective need to know right now. First message వచ్చేసి 2 of swords. Wake up. What is that you truly want? సో ఇండిసైజివ్నెస్ చూపిస్తుంది, అంటే డెసిషన్ చేయలేకపోవడం అన్నట్లుంది. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ప్రస్తుతానికి ఆల్రెడీ మీకు తెలిసిందే ఈ టైంలో డెసిషన్స్ వచ్చేసి క్లారిటీతో ఉండవు. మోస్ట్లీ ఏమవుతుందనంటే చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే అట్లీస్ట్ ఒక మార్చ్ 20th వరకైనా సరే ఇలా అవుతూ ఉండడం. సో కాబట్టి ఒక నిమిషంలో అంటే వన్ అవర్లో మీరు డెసిషన్స్ చేంజ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే ప్రస్తుతానికి మీరు ఈ ఇండెసిషన్ సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలా లేదా, ఏం చేయాలి నెక్స్ట్ అని చెప్పేసి అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఆల్రెడీ మీకు మెన్షన్ చేసిందే, ఇది డెసిషన్ తప్పదు ఇంకా నెక్స్ట్ ఈ 20th కంటే జరగాలి అని అంటే ఎవరిదైనా గైడెన్స్ తీసుకోండి. నిజంగానే సిచ్యువేషన్ అర్థం చేసుకునే వాళ్ళది గైడెన్స్ తీసుకోండి. గైడెన్స్ తీసుకొని వాళ్ళ నుంచి లైక్ ఆ డెసిషన్ మీకు హెల్ప్ అవుతుందా లేదని అర్థం చేసుకొని డెసిషన్ తీసుకోండి. లేదు అని అంటే ప్రస్తుతానికి పాజ్ చేయగలుగుతారు అని అంటే పాజ్ చేయడమే బెస్ట్. బట్ ఏంటి అని అంటే మిమ్మల్ని మీరు ఓవర్గా థింక్ చేస్తూ ఇండెసిషన్లో లైక్ అటు ఇటు మధ్యలో ఉండకుండా, క్రాస్ రోడ్లో ఉండకుండా ఉండండి అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో వాట్ ఈస్ దట్ యూ ట్రూలీ వాంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే టైం పీరియడ్ తీసుకోండి. నేనేమంటాను అని అంటే ఎప్పుడైనా సరే ముందు మనకి ఏం కావాలో అర్థం చేసుకోవాలి. మనకి ఏం కావాలో అర్థం చేసుకున్న తర్వాతనే ఇంటెన్షన్ అనేది క్లియర్గా ఉంటుంది. ఇంటెన్షన్ క్లియర్గా లేకపోతే జగులు అవుతూ ఉంటారు సిచ్యువేషన్తో. అంటే ఎలా అంటే ఒక్కొక్కసారి నాకు ఒకసారి ఇది కావాలనిపిస్తుంది, ఇంకోసారి ఇంకొకటి చేయాలనిపిస్తుంది, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. కాబట్టి ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే ఇంటెన్షన్ క్లియర్గా పెట్టుకోండి. అసలు మీకేం కావాలి అని చెప్పేసి డెసిషన్ క్లియర్గా అంటే మీకేం కావాలని అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత డెసిషన్ తీసుకోండి. సో ప్రస్తుతానికి ఇక్కడ ఏమవుతుంది అని అంటే అందుకని ఇప్పుడు యూనివర్స్ నుంచి ఏంటంటే డెసిషన్ చేసే ముందు మీకు ఏం కావాలో అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే మీరు ఏదైనా జాబ్ చేయాలని అనుకుంటున్నారు, రెండింటి మధ్యలో స్టక్ అయ్యారు. ఒకటి వచ్చేసి క్రియేటివ్ ఫీల్డ్లో వెళ్ళాలని చెప్పేసి, ఇంకోటి వచ్చేసి మేబీ కార్పొరేట్ దాంట్లో ఉండాలి, బిజినెస్ చేయాలి, ఇలా అనుకుందాం. సో మెయిన్ ఇక్కడ మీకు ఇంట్రెస్ట్, అసలు మీ ట్రూ ప్యాషన్ ఏంటి, మీ ట్రూ ఇంట్రెస్ట్ ఏంటి, అది ఇక్కడ మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇక్కడ వెంటనే యూనివర్స్కి ప్రే చేసేటప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను, ఏదైనా సరే బిజినెస్ చేస్తానని చెప్పేసి ఒక 2 hours కూర్చొని స్క్రోల్ చేస్తూ దాని గురించి ఆలోచించేది ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వెంటనే ఏంటంటే ఈ బిజినెస్ అంతా నాతో అవ్వదు, నేను జస్ట్ కార్పొరేట్ కంపెనీలో ఏదైనా జాబ్ చేస్తేనే బెటర్ ఏమో, కాన్స్టెంట్ శాలరీ ఉంటుందని చెప్పేసి అనుకోవడం. ఇప్పుడు ఇక్కడ చూస్తే 2 things ఉన్నాయి. 2 thingsలో మీకు ఏది ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో అందుకనే ఈ టైంలో డెసిషన్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేం కావాలి, అసలు మీరు నిజంగా దేన్ని
కోరుకుంటున్నారు మీకు తెలియదు. మీ ఇంటెన్షన్ అనేది క్లియర్గా లేదు. ఇంటెన్షన్ క్లియర్గా లేనందుకు డెసిషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో అందుకని గైడెన్స్ తీసుకోవడం ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. బట్ దానికన్నా ఫస్ట్ మీ ఇంటెన్షన్స్ ఏంటి, అసలు మీకు ఏం కావాలి అని చెప్పేసి తెలుసుకోవాలి. అదే ఇది మీకు ఫస్ట్ మెసేజ్ అనమాట. మీకేం కావాలని చెప్పేసి తెలుసుకోండి అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్. చాలామంది ఎలా అనంటే బయట సిచ్యువేషన్స్ చూసి, వేరే వాళ్ళని చూసి, లేకపోతే మేబీ థింగ్స్ మూవీస్ అనో లేకపోతే ఒకరి లైఫ్ చూసో నాకు ఇది కావాలి అని చెప్పేసి అనుకుంటారు. బట్ ట్రూగా అలా ఉండదు. యాక్చువల్లీ వేరే వాళ్ళని చూసి అలా అనుకుంటున్నారు అనమాట. బట్ అందుకనే అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది వచ్చినా సరే హ్యాపీగా అనిపించదు. ఎందుకంటే అది ట్రూ డిజైర్ మీది కాదు కాబట్టి. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మీకు ఏం కావాలి, మీరు ఏం కావాలి అని ఫిక్స్ అవుతే అప్పుడు యూనివర్స్ అది ఇస్తుంది. సో ఎలా అనంటే మీ ఇంట్రెస్ట్ తెలుసుకోండి. మీ ఇంట్రెస్ట్ని తెలుసుకున్న తర్వాత ఆటోమేటిక్లీ ఇంటెన్షన్ అనేది బయటికి వస్తుంది అనమాట. సో ఆ ఇంటెన్షన్ తర్వాత అది వచ్చిన తర్వాత దానికి స్టిక్ అయి ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇంకా ఫిక్స్ అయిపోయారు, మీకు ఏం కావాలి అని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయారు అనుకుందాం. అది మీ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏం చేయాలి, దానికి సంబంధించి డెసిషన్ అనేది లైక్ ఏ విధంగా అయినా సరే మారకుండా మీకు మీరే డిసిప్లైన్గా సెల్ఫ్ కంట్రోల్ పెట్టుకోవాలి. ఎలా అనంటే ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాను, ఇంకా ఏదేమైనా సరే, ఇంకా అది పాజిటివ్నా నెగిటివ్నా దాని గురించి నాకు అనవసరం, నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను, దాని సైడ్ ప్రొసీడ్ అవుతానని ఇంకా వెళ్తూ ఉండాలి అలా అనమాట. సో అప్పుడు మీ ఇంటెన్షన్ క్లియర్గా ఉన్నట్లు, మీ ప్యాషన్ క్లియర్గా ఉన్నట్లు, డెసిషన్ కూడా అప్పుడు మీరు క్లియర్గా ఉన్నట్లు మీనింగ్ అనమాట. చేంజ్ అవుతూ ఉంటే కరెక్ట్గా లేదు, అందుకే మీరు కావాలనుకునేది రావట్లేదు. సో కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే డెసిషన్ తీసుకునేది ఉంది, బట్ దానికంటే ముందు మీకు నిజంగా ఏం కావాలని చెప్పేసి తెలుసుకోండి. మీకు నిజంగా ఏం కావాలని తెలుసుకున్న తర్వాత ఆ ఇంటెన్షన్ పెట్టిన తర్వాత అప్పుడు డెసిషన్ ఆటోమేటిక్లీ కూల్గా వస్తుందని చెప్పేసి అనమాట. సో అందుకే టైం తీసుకొని మీకు ఏం కావాలని చెప్పేసి అర్థం చేసుకున్న తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. ఓకే, సో మరి సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సెకండ్ మెసేజ్ వచ్చేసి 5 of Cups. స్పిల్డ్ టీ ఈజ్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. సో ఇక్కడ ఏంటి అని అంటే ఎమోషనల్లీ ఏదో లాస్ అనేది చూపిస్తుంది. సో దీనివల్ల ఇప్పుడు మీరు ఏంటి అని అంటే మొత్తం అంతా అయిపోయింది, నా లైఫే అయిపోయింది, ఇక నేను హ్యాపీగా లేను అని చెప్పేసి బాధపడుతున్నారు, రెగ్రెట్ అవుతున్నారు. కానీ ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే ప్రస్తుతానికి ఎస్ మీరు ఏదో లాస్ అయ్యారు, బట్ అది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ కాదు. అంటే అక్కడితోనే మీ లైఫ్ ఆగిపోలేదు, ఇంకా ముందుంది. ఇది యాక్చువల్లీ చాలామంది జనరల్గా చేసే థింగ్ రైట్. కొంచెం ఏదైనా డిస్టర్బ్ అయిన వెంటనే లైఫ్లో ఇంకా నా లైఫ్ అంతా పాడైపోయింది, నేను ఇంకేం చేయలేను అనుకుంటారు. బట్ అది అసలు ట్రూత్ కానే కాదు, అది చాలా పెద్ద ఇల్యూజన్. అది చెప్పాలంటే అందరికీ తెలుసు కూడా అది ఇల్యూజన్ అని చెప్పేసి. సో మీరు ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే లాస్ అనేది ఉంటుంది 50-50% ఎప్పుడైనా సరే. రెండు పెయిన్ అయినా సరే ప్లెజర్ అయినా సరే రెండు 50-50% ఉంటుంది. హ్యాపీనెస్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు అన్నాము ఓ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు ఇక ఈ హ్యాపీనెస్ వద్దు అని చెప్పేసి రైట్. కానీ అదే సాడ్నెస్ వస్తే ఎందుకు నాకు ఇలా వస్తుంది, నా లైఫ్ అంతా అయిపోయింది అని చెప్పి ఖచ్చితంగా అంటాము, హ్యూమన్ మెంటాలిటీ. సో దాని నుంచి బయటికి రావాలి యాక్చువల్లీ. అది దాని నుంచి బయటికి వస్తేనే ట్రూ హ్యాపీనెస్ అనేది దొరుకుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే స్పిల్డ్ టీ ఈజ్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఏదో కొంచెం లాస్ అయినంత మాత్రాన ప్రస్తుతానికి అంతా ఎండ్ అవ్వలేదు, ఇంకా ఏదో హోప్ ఉంది. ట్రస్ట్ చేస్తే యూనివర్స్ని పాత్ అనేది ఓపెన్ అప్ అవుతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి ప్రస్తుతానికి మీరు బాధపడుతున్నారు, మేబీ రిలేషన్షిప్లో బ్రేకప్ లాంటిదో జరిగింది అనుకుందాము. సో వెంటనే బ్లేమ్ చేసుకోకుండా ఎలా అనంటే ఇంకా నాకు ఎలాంటి రిలేషన్షిప్ ఉండదు, నన్ను ఎవరు ఇష్టపడరు, నేను ఇలానే సింగిల్గా ఉంటాను అని చెప్పేసి బ్లేమ్ చేసి అనుకోవడం కంటే పాజ్ చేయండి. ఒక 2 minutes అలా లైక్ కొద్దిసేపు అలా పాజ్ చేసి ఓకే ప్రస్తుతానికి లైఫ్లో రఫ్ టైం నడుస్తుంది, రైట్ నౌ ప్రజెంట్ సిచ్యువేషన్ నేను బాధపడుతున్నాను, బాధపడతాను, దట్స్ ఓకే, ఈ సిచ్యువేషన్ ఏదో మూమెంట్లో నార్మల్ అవుతుందని చెప్పేసి అనుకోవడం. సో అలా అనమాట. అంటే ఏదైతే వస్తుందో దాన్ని 100% లైక్ హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేయడం అనమాట. సో అలా యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుందంటే మెల్లిగా పాసిబిలిటీస్ కూడా మీకు ఓపెన్ అప్ అవుతుంది. మీరు వెంటనే బ్లేమ్ చేస్తూ ఉండడం, వెంటనే లైక్ మొత్తం అంతా డిసప్పాయింట్మెంట్ అయిపోయారు అనుకోండి లైఫ్కి సంబంధించి, మీరు ఎలా అనంటే పీస్లో ఉండరు. లైక్ కంటిన్యూస్లీ ఏదో ఒక నెగిటివ్ ఆలోచన వస్తూ ఉంటుంది, ఎమోషనల్లీ హర్ట్ అవుతూ ఉంటారు, ఆ పెయిన్ గుర్తుకొచ్చుకొని ఇంకా ఎక్కువ బాధపడుతూ ఉంటారనమాట. కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే ఏదో బాధ వచ్చింది, అది మనీ లాస్ అయ్యి ఉండొచ్చు, ఎమోషనల్ లాస్ అయ్యి ఉండొచ్చు, పీపుల్ ఎవరైనా మిమ్మల్ని మాటలు అనేసి హర్ట్ చేసి ఉండొచ్చు. బట్ దీని అర్థం ఏంటి అంటే అది కంప్లీట్లీ అంతా అయిపోలేదు, ఇది లాస్ట్ కాదు.
ఇంకా ఉంది, జర్నీ అనేది ఇంకా నడుస్తూ ఉంది, ఇంకా మీరు చేసేది చాలా ఉంది. న్యూ పాత్స్ ఓపెన్ అప్ అవ్వడము, ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ అవ్వడము, పీపుల్ మీ లైఫ్లోకి రావడము, ఇలాంటివంతా ఇంకా చాలా చాలా థింగ్స్ ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఒక హోప్తో, ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. ప్రస్తుతానికి బాధ ఉంది, దట్ ఈస్ ట్రూ, బట్ కొంచెం పేషెన్స్తో ఉంటే పాసిబిలిటీస్ కూడా వస్తుంది అని చెప్పేసి మీకు ఇక్కడ సెకండ్ మెసేజ్ అనమాట యూనివర్స్ నుంచి. ఓకే, సో బాధపడుతూ ఉన్నారు డెఫినెట్లీ, బట్ ఏంటి అని అంటే ఇది కొంతసేపు, ఇట్స్ ఓకే. ఈ టైంలో మీరు ఆ బాధను తీసుకొని కంప్లీట్గా యాక్సెప్ట్ చేసేసేయండి కూడా. ఎస్, నేను బాధపడుతున్నాను, ఈ బాధ వచ్చింది, నేను తీసుకుంటాను. ఏడ్చాలనిపిస్తే ఏడ్చేసేయండి. అలోన్గా ఉండాలంటే అలోన్గా ఉండండి. దాన్ని నేను చాలాసార్లు చెప్పాను రైట్. హార్ట్ని బ్లాక్ చేయకుండా ఉండడం, బ్లాక్ చేయకుండా ఉండడం అంటే ఇదే అనమాట. హ్యాపీనెస్ వచ్చినా సరే, బాధ వచ్చినా సరే, రెండింటిని ఈక్వల్గా యాక్సెప్ట్ చేయడము. బాధ వస్తే రిజన్మెంట్తో నాకు ఇది వద్దు అని అంటే యాక్సెప్ట్ చేసినట్లు కాదు, హార్ట్ క్లోజ్డ్ ఆఫ్ అయిపోయినట్లు. హ్యాపీనెస్ వచ్చినప్పుడు వెంటనే ఓపెన్, లైక్ ఏమవుతుంది, ఓపెన్ క్లోజ్ ఛానలింగ్ అనేది క్లియర్గా ఉండదు, ఆపుతూ ఉన్నట్లు అనమాట. అడ్డుగోడలాగా అయిపోతుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే రెండు ఓపెన్గా ఉండడము. అలా అని చెప్పేసి పెద్ద బాధ వచ్చింది అంటే అవి ఎలా అంటే రెస్ట్రిక్ట్ అయిపోవడము, నాకు బాధ వచ్చింది, నేను యాక్సెప్ట్ చేయను, ఈ బాధ నా లైఫ్లో రాకూడదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో అలా అసలు అనుకోకూడదు. అలా అనుకోవడంని బ్లాక్డ్ ఎనర్జీ అంటారనమాట. ఓకే, సో ఎలా అంటే ఫ్రీగా, ఇట్స్ ఓకే, ఎస్ బాధపడుతున్నాను, అప్సెట్ అయ్యాను, ప్రశాంతంగా ఏడ్చుకుంటాను, టైమింగ్ పెట్టుకొని మరీ ఏడ్చుకుని నేను యాక్చువల్లీ ఇది చేస్తాను. ఓకే, చేసేదాన్ని స్టార్టింగ్లో ఎప్పుడైనా బాధ అనిపించింది అని అంటే వర్క్లో అలా ఉన్నాను అనుకోండి, బయట ఏడ్చకూడదు, బాధపడకూడదు అని చెప్పేసి వర్క్ టైమింగ్ చూసుకొని ఇంటికి వెళ్తాను కదా, ఇంటికి వెళ్ళి ఒక ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ టైమింగ్ పెట్టుకొని ఫుల్ డ్రమాటిక్గా ఏడ్చేసేయాలి అని చెప్పేసి అనుకుంటుంటున్నాను అనమాట. ఏడ్చేసి ఇంకా అయిపోయింది, ఏడ్చేసానని ఏదో మూవీనో అలా చూడడము. సో ఇట్స్ ఓకే, బాధ ఖచ్చితంగా పడాలి. ప్రతిసారి మనం బ్రేవ్ ఉండాల్సిన అవసరం లేదు. చాలామంది బ్రేవ్నెస్ని అలానే తప్పు అర్థం చేసుకుంటారు. ఎప్పుడు టఫ్గా ఉంటేనే చాలా స్ట్రాంగ్ ఉన్నట్లని లేదు. ఎవరైనా సరే ఏ ఎమోషన్స్ అయినా సరే తీసుకొని కంప్లీట్లీ ఫుల్ఫిల్డ్గా హార్ట్ ద్వారా కంప్లీట్ తీసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసి ఎక్స్పీరియన్స్ చేసి వదిలేసేయడం, దాన్ని పట్టుకొని ఉండకూడదు. సో అదనమాట యాక్చువల్ ఎక్స్పీరియన్స్. సో ఎగ్జాక్ట్లీ మీరు ఇప్పుడు బాధపడుతున్నారు, కంప్లీట్ని ఆ బాధని యాక్సెప్ట్ చేయండి, బాగా బాధపడేసేయండి. కానీ కొంత టైం తర్వాత, కానీ ఎలా అనంటే ఇదే నా లైఫ్ అని కాకుండా కొద్ది టైంకి ఇది వచ్చింది అని చెప్పేసి తర్వాత నెక్స్ట్ ఫేజ్కి మూవ్ ఆన్ అయిపోండి. ఓకే, సో అందుకని ఇక్కడ మీకు 5 of Cups యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే ప్రస్తుతానికి బాధ ఉంది, బాధపడండి, బట్ ఇది ఇక్కడితోనే అయిపోయిందని కాదు, ఇంకా లైఫ్ ఉంది, ఇంకా చాలా చాలా ఎక్స్పీరియన్స్ చేసేది ఉంది మీరు లైఫ్లో. సో ఓపెన్గా ఆ పాసిబిలిటీస్ కోసం ఓపెన్గా ఉండడానికి ట్రై చేయండి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ సెకండ్ మెసేజ్ అనమాట. ఓకే, థర్డ్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. What my collective need to know right now. What my collective need to know right now. థర్డ్ మెసేజ్ వచ్చేసి 10 of Swords. సో డెఫినెట్లీ బాధపడుతున్నారు, చాలా క్లియర్లీ చూపిస్తుంది. సో మీకు ప్రస్తుతానికి చాలా స్ట్రాంగ్గా బ్రేక్ అవసరము. ఓకే, ఒక 1 hour 2 hours అలా అన్నీ పక్కన పెట్టేసేయండి, ఫోన్స్, ల్యాప్టాప్స్, టీవీ అన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా బయటికి వెళ్ళి నేచర్లో వాక్ చేయండి. చిన్న చిన్న డీటెయిల్డ్ థింగ్స్ నేచర్లో లైక్ నోటీస్ చేయండి, హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఎందుకనంటే బాగా హర్ట్ అయినట్లు ఎవరో ఇక్కడ కొంతమందికి ఏంటంటే ఏదో బిట్రేయల్ ఎనర్జీ, ఎవరో మోసం చేశారేమో అన్న ఫీలింగ్ వస్తూ ఉందన్నమాట. సో మనము అలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు చాలా పెయిన్ఫుల్ అది. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే అది మీ చేతిలో లేదు, మీ కంట్రోల్లో లేదు. ఒకరు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలి, ఏ విధంగా మిమ్మల్ని మీతో ఉండాలి, ఇవన్నీ మీరేం చేయలేరు, అది అవుట్ ఆఫ్ కంట్రోల్. అది ఒక పర్సన్ వాళ్ళ విధానంగా వాళ్ళు ఎలా అయితే మిమ్మల్ని ట్రీట్ చేయాలనుకుంటున్నారో అదే విధంగా ట్రీట్ చేస్తారు. సో దానివల్ల బాధపడడం వల్ల ఏమవుతుందనంటే మీరు మీ లైఫ్లో ఓపెన్గా ఉండలేరు అనమాట. సో కాబట్టి ఇక్కడ బాధ అయితే అనిపించింది, సంథింగ్ అలాంటిది ఏదో జరిగింది. సో దాన్ని ఇప్పుడు కంప్లీట్లీ మళ్ళీ యాక్సెప్ట్ చేసేసి లెట్ గో చేసేసేయండి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే, సో హర్ట్ పీపుల్, హర్ట్ విచెస్ 10 of Swords. ఎలా అనంటే కోపం వచ్చేస్తుంది మీకు బాగా ఈ టైంలో. అంటే ఇంత పెయిన్ ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటారు, లైక్ బ్యాక్ స్టాబింగ్ ఉంటుంది. అంటే బ్యాక్ స్టాబ్ అంటే మోసం చేసే టైప్ రైట్. సో ఇలా ఎలా చేస్తారు, ఎప్పుడు ఏదో ఒక హర్ట్ చేస్తూ ఉంటారు. నాది అనుకున్నది కాస్త తీసుకొని వెళ్ళిపోవడము, వేరే వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడము, నేను వర్క్ చేసిన దానికి నాకు ఇంపార్టెంట్ ఇవ్వకుండా వేరే వాళ్ళని ఇవ్వడము, ఇలా అనమాట. సో ప్రస్తుతానికి చాలా నెగిటివ్ ఉంది. ఎలా ఎంత కోపం వస్తుందంటే నేను కూడా ఈ స్టెప్ తీసుకోవాలి, నేను కూడా వెళ్ళి ఒకరికి వాళ్ళు చేసి చూపించాలి, హర్ట్ చేయాలి అని చెప్పేసి అనిపించడం అనమాట.
సో అప్పుడు మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఉండదు కదా మీరు అలా చేస్తే. ఎస్, మీరు బాధపడుతున్నారు, ఇది ఖచ్చితంగా ఇది ఏంటంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ. కానీ ఇప్పుడు ఏంటి అని అంటే మీరు ప్రశాంతంగా ఈ సిచ్యువేషన్ నుంచి మీరేం నేర్చుకున్నారు, ఏమి మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి తెలుసుకోవడం అనమాట. అది తెలుసుకొని నెక్స్ట్ అది రిపీట్ చేయకుండా ఉండడము, లేకపోతే ఇంకా అలాంటి వాళ్ళతో ఉండకుండా ఉండడము, జస్ట్ లెట్ గో చేసేయడం అనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఏంటి అని అంటే ఇక్కడ క్లియర్లీ ఒకరిని హర్ట్ చేయడమే కాకుండా మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడము, కొంతమంది చాలా, అందుకే ఎప్పుడైనా సరే కోపంలో కొంచెము కంట్రోల్, కొంచెం కదా చాలా కంట్రోల్ ఉండాలి. కోపం వచ్చినప్పుడు కంట్రోల్గా ఉండాలి. ఎందుకు అని అంటే అది డిజాస్టర్స్ని క్రియేట్ చేస్తుంది కోపము. దాంతో ఏం యూజే లేదు అసలు చెప్పాలంటే, అన్నెసరీ ఎమోషన్. బట్ చాలా చాలా డిస్ట్రక్షన్ నడుస్తుంది దానివల్ల, రైట్? సో ఇక్కడ ఏంటి అని అంటే ఒకరిని హర్ట్ చేయడమే కాకుండా కొంతమంది బాగా కోపం వచ్చేసినప్పుడు వాళ్ళని కొట్టేసుకోవడము, వాళ్ళని వాళ్ళే హర్ట్ చేసుకోవడము, ఇలా చేస్తారనమాట. సో దానివల్ల ఏంటి అని అంటే టూ మచ్ పెయిన్ అండ్ మీ మీ వైబ్రేషన్ లో అయిపోవడము. సో మీలో ఉన్న ఒక పార్ట్ షాడో సైడ్ వెళ్ళిపోవడము, డార్క్ సైడ్ వెళ్ళిపోవడం ఉంటుంది. అలా డార్క్ సైడ్ వెళ్ళిపోయిన ప్రతిసారి ఏమవుతుందని అంటే మీ కంప్లీట్ సెల్ఫ్ మీరు ఉండరు, ఇన్కంప్లీట్ ఉన్నట్లు అయిపోతుంది అనమాట. కొన్ని థింగ్స్ మీలో పాజిటివ్వి ఒక సైడ్ ఉండి నెగిటివ్ని మీరు యాక్సెప్ట్ చేయకుండా సైడ్లో ఉండిపోవడం ఉంటుంది అనమాట. క్లోజ్డ్ ఆఫ్ అయిపోతారు కంప్లీట్గా. లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, లైక్ హోప్ అనేది కోల్పోవడం, ఇంకా మనుషుల మీద విరక్తి రావడం, ఇలాంటివన్నీ జరుగుతుందనమాట. మీ ప్రతి ఒక్క థింగ్స్ షాడో దాంట్లో ఉండిపోతాయి కాబట్టి. సో ఇప్పుడు ఏంటి అంటే మిమ్మల్ని హర్ట్ చేసుకోవాల్సిన మళ్ళీ సేమ్ యాక్సెప్ట్ చేయండి. ఇట్స్ ఓకే, అన్నీ తీసేసుకోవాలి. ఏదున్నా సరే, బాధ అయినా హ్యాపీనెస్ అయినా. అఫ్కోర్స్ బాధపడినప్పుడు అది తీసుకోవడం అస్సలు ఇష్టం అనిపించదు. బట్ ఇంకా అది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, యాక్సెప్టెన్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. సో అది ప్రాక్టీస్ చిన్న దాని డే టు డే లైఫ్లో మనం యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఈజీ అయిపోతుంది. అందుకనే మెడిటేషన్ ఎందుకంటే ఇంపార్టెంట్. చాలామంది మెడిటేషన్ అంటే ఏదో ఓన్లీ కామ్నెస్ కోసం అనుకుంటారు. మెడిటేషన్ ఈజ్ ద హయ్యెస్ట్, అసలు ఒక డిఫరెంట్ పోర్టల్ని ఓపెన్ చేసే వెపన్ లాంటిది అని చెప్పొచ్చు అనమాట. ఓకే, డిఫరెంట్ వరల్డ్కి తీసుకొని వెళ్తుంది మెడిటేషన్. సో అందుకని ఇక్కడ ఎలా అనంటే ఫర్ ఎగ్జాంపుల్ చిరాకు దానిలో నుంచి స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే యాక్సెప్టెన్స్ వస్తుంది. చిన్న థింగ్, మీరు పడుకొని ఉన్నప్పుడు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు పక్కింటి పిల్లలు బాగా అరుస్తున్నారు, ఓకే, లేకపోతే మిక్సర్ సౌండ్లు, కుక్కర్, నాకు జరుగుతూ ఉంటుంది యాక్చువల్లీ. నా ఆఫ్టర్నూన్లో ఉంటుంది, విన్ని హ్యాపీగా పడుకుంటాను యాక్చువల్గా సౌండ్స్. సో కుక్కర్ విజిల్స్ ఇవన్నీ అనమాట. సో అవి వచ్చినప్పుడు ఆ చిరాకుతనం యాక్చువల్గా అది ఎవరికి నచ్చదు, ఫుల్ ఇరిటేషన్. ఎందుకు ఇంత సౌండ్స్ డిస్టర్బ్ అవుతుంది, నేను ఫోకస్ చేయలేకపోతున్నానని. కానీ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అని అంటే యాక్సెప్ట్ చేయడానికి ఒక ఆపర్చునిటీ దొరికింది అనుకోవాలి లైఫ్లో. సో ఎలా అన్ని సౌండ్స్ వస్తున్నా సరే తీసుకోవడం, ఇట్స్ ఓకే. మీరు వెళ్ళి పక్కింటి వాళ్ళకి వెళ్ళి లేకపోతే పిల్లల్ని ఆడుకోండి అని చెప్పి ఆపడము, థింగ్స్ని స్టాప్ చేయలేరు, రైట్? బయట ట్రాఫిక్ని ఆపలేరు కదా. కానీ మీరేం చేయగలుగుతారు? కంట్రోల్ మన చేతిలో ఉంది. మీరు పీస్ఫుల్గా ఉండగలుగుతారు. సో ఓపెన్ మైండ్గా ఉండగలుగుతారు. సో అన్నిటిని యాక్సెప్ట్ చేయండి, సైలెంట్గా ఉండి ఆ సౌండ్స్ రానివ్వండి చెప్పడానికి రాలేదు అది. ఇంకా థింగ్స్ ఏం నడుస్తున్నా ఉండనివ్వండి. అలా చిరాకు థింగ్స్ మెయిన్. పాజిటివ్ ఎవరైనా ఓకే, అది పెద్ద కష్టం కాదు. నెగిటివ్లో హ్యాండిల్ చేసిన వాళ్ళే లైక్ గొప్ప, రైట్? సో థింగ్స్ అలా వస్తున్నప్పుడు యాక్సెప్ట్ చేయండి. ఇలా చిన్న దాంతో స్టార్ట్ చేయడం అనమాట. సో పిల్లలు అరుస్తున్నప్పుడు వాళ్ళని ఓపికగా చూస్తూ ఉండడము, వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు కంటిన్యూస్లీ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. పిల్లలతో వచ్చేంత ఓపిక ఎక్కడ ఉండదు, ఓకే? సో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఓపికగా ఆన్సర్ చేస్తూ ఉండడము, సౌండ్స్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు సైలెంట్గా ఉండడము, ఎందుకు ఇంకా మూవ్ అవ్వట్లేదు, ఎందుకు వీళ్ళు వెళ్ళట్లేదు, ఇది కాకుండా ఇలా ఉన్న టైంలో ఇలా చిన్న థింగ్స్లో నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఓపెన్గా ఉండి ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి నాకు అవకాశం, ప్రతి ఒక్కటి నేను నేర్చుకోవడం కోసం అనుకోవడం అనమాట, ఆపర్చునిటీ తీసుకోవడం. అప్పుడు ఏమవుతుంది, మీ ఆఫీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారు, గట్టిగా అరుస్తున్నారు అనుకోండి, మీరు ఇక్కడ ఇవన్నీ ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు కాబట్టి వాళ్ళ మీద వెంటనే కోపంగా వాళ్ళు యాక్ట్ చేసినట్లే కాకుండా సైలెంట్గా వింటారు, విని యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే మీరు ఇప్పటివరకు నేర్చుకున్నారు కదా అన్ని దగ్గర పాజ్ చేయడము, అన్నిటిని యాక్సెప్ట్ చేయడం. సో కాబట్టి పెద్ద థింగ్స్ వచ్చినప్పుడు ఈజీ అవుతుంది. లైఫ్లో ఏదైనా వచ్చినా సరే ఓవర్గా ఎమోషనల్ అవ్వకుండా సైలెంట్గా ఉండి ఆ పెయిన్ని ఏదైనా సరే యాక్సెప్ట్ చేసి
ప్రొసీడ్ అవుతారనమాట. సో ఎగ్జాక్ట్లీ అందుకని ఇప్పుడు ఏంటి అంటే కోపం వచ్చేసేయడము, వాళ్ళ మీద నేను కోపం చూపించేస్తాను, బాధపడ్డం ఓకే, బట్ వేరే వాళ్ళ మీద చూపించడం, నన్ను నేను హర్ట్ చేసుకోవడం ఇలా అనమాట. వాళ్ళని హర్ట్ చేయాలి, వీళ్ళని హర్ట్ చేయాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు అయిపోవాలి, ఎప్పుడైనా సరే అది చాలా చాలా లో వైబ్రేషన్. ఎవరు ఏం చేసినా సరే ఇట్స్ ఓకే, ఇది నా లెర్నింగ్ అని చెప్పేసి అనుకొని వచ్చేసేయాలన్నమాట, అంతే. ఓకే, సో ఇక్కడ చూపిస్తుంది బాగా చూడండి, అన్ని కార్డ్స్ హర్ట్లో ఉంది, ఎమోషనల్లీ డిస్టర్బ్ అవుతూ ఉండడము, వేరే వాళ్ళ మీద కోపం రావడము, ఏదైనా ఏమంటారు ఇది పగ తీర్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనిపించడం అనమాట. అది మన ఛానల్లో ఉన్న వాళ్ళ కోసం అలాంటి ఎనర్జీస్ అయితే కానే కాదు. మనది ఫుల్ పాజిటివ్ ఛానల్ కాబట్టి అవి లెట్ గో చేసేసి పాజిటివ్గా ఇట్స్ ఓకే అని ఫర్గివ్ చేసేసి థింగ్స్ని ఆపర్చునిటీ లాగా తీసుకొని వర్క్ చేయడం. ఓకే, సో అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఆల్మోస్ట్ ఎండ్ కూడా వచ్చేసింది. ఈ పెయిన్ ప్రస్తుతానికి ఉన్నది, బాగా మెంటలీ స్ట్రెస్ అవుతున్నది, ఇది ఎండ్ అయిపోతుంది. న్యూ బిగినింగ్, ఇంకా ఒక క్లారిటీ, ట్రూత్ అన్నది కూడా మీకు వస్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. Bye for now. Take care.